కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని, ఈ నెల 31 వరకు రేషన్ కార్డులు పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కీలక మార్పులతో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు తెలిపారు. రేషన్ పంపిణీ మరింత ఎఫెక్టివ్గా నిర్వహించడానికి డిజిటల్ రేషన్ కార్డులు సమర్థంగా పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణా నియంత్రణకు విజిలెన్స్ మరింత పటిష్టం చేశామని, విశాఖ, నెల్లూరు వంటి చోట్ల అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క్యూఆర్ కోడ్తో రూపొందించిన కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు అని స్పష్టం చేశారు. సుమారు 1,40,000 కార్డులకు సంబంధించి మ్యాపింగ్ ఇష్యూస్ ఉన్నాయి. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. గతం కంటే 200% ఎఫెక్టివ్గా విజిలెన్స్ పనిచేస్తోందని తెలిపారు నాదెండ్ల. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆగస్టు 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి ఈ కార్డు ఇవ్వబోతున్నాం. అంటే దాదాపు 4,42,00,000 మందికి మేము ఈ బెనిఫిట్ అందిస్తున్నాం. దీంట్లో సెక్యూరిటీ ఫీచర్ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఖచ్చితంగా క్యూఆర్ కోడ్లో స్కాన్ చేయగానే రాష్ట్రంలో ఏ షాప్లో అయినా ఎవరైనా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు దీనిపైన కంట్రోల్ ఉంటుంది కాబట్టి సరుకులు ఏ విధంగా ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి, ఏ విధంగా మేము లాజిస్టిక్ ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి డైవర్షన్ కాకుండా అట్ ద సేమ్ టైం లాజిస్టిక్స్లో ఎక్కడ పొరపాటు జరగకుండా సరైన సమయానికి చేరేటట్టు ఈ